నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాలకు వెళ్తే ప్రజలకు నేరుగా మేమే సహాయం అందిస్తున్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు అన్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా పార్టీ తరఫున ఆయన కూడా కోటి ఇచ్చారు. మళ్ళీ నిన్న మళ్ళీ 10 లక్షలు ఇచ్చారు మాకు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకు ఇస్తాం? మేము ప్రజలకి బాధ్యత మేమే పంచుతున్నాం. నేనే మన వాటర్ ప్యాకెట్లు వచ్చి ఫస్ట్ మొదటి రోజున 1,00,000 వాటర్ ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్ళు, మళ్ళీ మన్నాడు వచ్చి ఒక 75,000 మళ్ళీ పాల ప్యాకెట్లు, మళ్ళీ 1,00,000 వాటర్ బాటిళ్ళు, మళ్ళీ రేపు వెళ్తున్నాం. రేపు ఉదయం మళ్ళీ రేపు ఇవాళ రాత్రికి ఉంది. రేపు ఉదయం మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 50,000 కుటుంబాలకు వచ్చి గ్రాసరీస్ ఇస్తున్నాం. మళ్ళీ 50,000 కుటుంబాలకి మళ్ళీ ఆ డబ్బుల్లోనే రేపు కొనిసి మళ్ళీ అన్నీ ఇవన్నీ 1,40,00,000 1,50,00,000 వరకు అవుతున్నాయి. ఇవన్నీ పార్టీ ఇస్తుంది. అదంతా సీఎం రిలీఫ్కి ఎందుకు ఇస్తాం? ఇచ్చాం కదా. మేము మా దగ్గర మ్యాన్ పవర్ లేకపోతే, మెకానిజం లేకపోతే రిలీఫ్కి ఇస్తాం. తప్పు కాదు ఇవ్వడం. ఉంది కదా మెకానిజం ఉన్నప్పుడు ఎందుకు ఇస్తాం? మరి మేము అంటున్నాం కదా, మన 4 లక్షలు డైరెక్ట్గా అతని మెకానిజం ఉండబట్టే కదా ప్రతి దాని పేరు పంచాయతీకి 1,00,000 రూపాయలు ఇచ్చారు. అంటే అది మెకానిజం ఉండబట్టే కదా. మా మెకానిజం మాకు ఉంది కాబట్టి మేము అలా చేసాం. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీలో స్వచ్ఛత హే సేవ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గణేష్, సచివాలయం సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా ముందుకు రండి. వెల్కమ్ టు BTV7 న్యూస్. అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీలో స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం ఈరోజు స్కూల్ పిల్లల ద్వారా, సచివాలయం సిబ్బంది, గ్రామ సర్పంచ్ ద్వారా నిర్వహించడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమం ద్వారా ఎటువంటి అవగాహన ప్రజల్లోకి తీసుకొస్తున్నారు, నేరుగా వారినే అడిగి తెలుసుకుందాం. సచివాలయం సిబ్బంది ఇక్కడ మనకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నారండి, వారు మాట్లాడతారు. నమస్కారం అండి. ఈరోజు స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం సందర్భంగా మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో గ్రామస్తులందరూ పాల్గొనడం జరిగింది. ఈ సెప్టెంబర్ 17 తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు నిర్వహించమని మన సెంట్రల్ గవర్నమెంట్ గారి ఆదేశాల ప్రకారంగా మొదటి రోజు అయిన ఈరోజు మేము ప్రజలతో స్కూల్ పిల్లలతో అందరితో కలిసి, అంటే అన్ని రకాల మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, సచివాలయ సిబ్బంది కానీ, గ్రామస్తులు కానీ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ మొదటి రోజు భాగం ఏంటంటే అందరూ మానవహారం చేసి ర్యాలీ కూడా చేసాము. ర్యాలీ చేసి ప్రజలందరికీ, అంటే ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి అందరికీ కూడా స్వచ్ఛత ఈ సేవ, అంటే గ్రామాలని, మన ఇంటిని అన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించడం జరిగింది. అలాగే డ్రైన్లు కానీ ఏవైనా ఇంకా అన్నీ పరిశుభ్రంగా ఉండాలి, అంటే పరిశుభ్రంగా ఉండడం అనేది ముఖ్య ఉద్దేశంగా తీసుకొని ఈరోజు అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. వీటి వల్ల ఎటువంటి ఉపయోగాలు ప్రజలకు ఉంటుంది? దీనివల్ల అండి చాలామంది ఈరోజు అయితే అవగాహన కలిగారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ అవగాహన లేక ఎటువంటి పొరపాటు జరుగుతుంది. అవగాహన లేకపోవడం వల్ల చాలామందికి ఈ పల్లెటూరులో ఏంటంటే చెత్త అక్కడ వేసి కాలువల మీద, అంటే డస్ట్బిన్లు లేకుండా ఈ కాలువలో గట్ట చెత్త వేసేసి పోయడం వల్ల దోమలు అవన్నీ కూడుకొని రకరకాల వ్యాధులు అనేవి జరుగుతున్నాయి. అవి అలాంటి రోగాలు నిర్మూలించాలంటే రోగాలు లాంటివి జనాలకి రాకూడదని ఈ గవర్నమెంట్ అనేది అవగాహన కల్పించాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి అవగాహన కల్పించే ప్రయత్నం చేసాం. అందరూ కూడా బాగానే ఇన్వాల్వ్ అయ్యి ఈరోజైతే మొత్తం గ్రామం అంతా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకున్నారు. ఈ రోజులాగా ప్రతిరోజు కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటారని మేము ఆశిస్తాం, ఉంచుతాం కూడా అని అందరూ మాట ఇవ్వడం జరిగింది. దీనివల్ల అందరూ ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది.
పరిశుభ్రంగా ఉంటుంది. సచివాలయం ప్రాంగణంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. ఆ దృశ్యాన్ని కెమెరాల్లో బంధించే సెల్ ఫోన్లలో బంధించే ఆనందంలో మరి జయధ్వానాలు మర్చిపోతున్నాం. మరొకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో రాజీవ్ గాంధీ గారికి జయధ్వానాలు పలుకుదాం. భారతదేశాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ విద్యార్థులకు యువతీ యువకులకు సమకాలీన అవసరాల అవగాహన కల్పిస్తూ దేశాన్ని ముందుంచిన భారత పూర్వ ప్రధానమంత్రి భారతరత్న రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంలో మరొకసారి నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట. 10 ఏళ్ళు ఏ గాడిద పండ్లు తోవినామని నేను అడుగుతున్నా. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దన్నమా? ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. ఆ సన్నాసికి ఆ పక్కన బుద్ధుడు ఈ పక్కన బుద్ధిలో నన్ను పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఒక్కటి కూడా అమలు చేయలేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అన్ని మాటలు నిలబెట్టుకున్నాడట. ఏం చెప్పినాడు నీ మేనిఫెస్టోలో? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని మాట తప్పిన సన్నాసివి నువ్వు కాదా? డిసెంబర్ లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 4000 పింఛన్ ఇస్తావా, నీ మన్మడు కాళ్ళొత్తుతాడని చెప్పి ఓట్లేయించుకొని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా? ఇచ్చినవా 4000 పింఛన్? మహిళలకు 2500 రూపాయలు ఇచ్చినవా? 100 రోజుల్లో 2500 రూపాయలు ఇస్తా అని బాండ్ పేపర్ల మీద రాసి అక్క చెల్లెళ్ళ కాళ్ళేళ్ళ పట్టుకొని అధికారంలో కూర్చున్నాక అక్క చెల్లెల్ని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా? విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా? ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని నిరుద్యోగులను మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా? ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ మేము ఇంతకాలం మర్యాద ఓపిక అని పడుతూ వస్తున్నాం. కానీ మర్యాదకు కూడా ఒక హద్దు పద్దు ఉంటది. కానీ నువ్వేమో రెచ్చిపోయి నువ్వు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నావు. నాకేందో వివరాలు పంపిస్తా సన్నాసి కానీ మాట్లాడినావు. ఇగో నీకు పంపిస్తా వివరాలు. సిద్దిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో రుణమాఫీ జరగని 82 మంది రైతుల వివరాలు నీకు పంపిస్తా సన్నాసి, చూసి చెయ్యి. నువ్వు నాకు పంపించుడుగా నీకు పంపిస్తాను. రెడీగా ఉన్నాయి. రైతు వారీగా ఒక్కొక్క రైతు పేరుతో సహా ఉన్నాయి. ఏ రైతుకు ఎంత రుణమాఫీ ఉంది, ఏ బ్యాంకులో ఉంది, ఎందుకు కాలేదో కూడా ఉంది. చదువుమంటే ఒక ఎగ్జాంపుల్, దండ్ల మహేందర్, ఆయనకు 38 గుంటలు ఉంది, రుణ బకాయి 50,200. ఎందుకు కాలే? ఆధార్కు బ్యాంకులో పాస్బుక్ లో వేరువేరుగా ఉంది. గత 10 ఏళ్లలో ఇలాంటి దాడులు ఎన్నడూ జరగలేదు. హోంమంత్రి పదవి తన దగ్గరే పెట్టుకుని రేవంత్ రెడ్డి శాంతి భద్రత కాపాడుకోలేకపోయాడు అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొన్ననేమో నేను మారిన పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి మారినా అని చెప్పిన ఎమ్మెల్యే నిన్న మొన్నటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను ఎక్కడికి పోలే. 10 మంది ఇక మాకు తప్పది పదవి గండం పోయితుంది మా పదవి అని చెప్పి కొత్త రాగం ఎత్తుకున్నారు. దాన్ని మా సోదరుడు ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీదకి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సిఐలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక 50-100 మంది గూండాగాలు చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం. ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు, వారి ఇంట్లో ఉండే పెద్దలు, వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు కానీ ఉండే రూమ్, ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు బలగొట్టిండ్రు. అందులో ఉన్న పెద్దలకు ఏమైనా అయ్యింటే, ఏమైనా జరిగింటే, జరగకూడదు ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డా? లేకపోతే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన ఆరికపూడి గాంధీ? ఈ రకమైన గూండాగిరి, ఈ రకమైన దౌర్భాగ్యం హైదరాబాద్ 10 ఏళ్లలో ఎన్నడూ లేదు. ఒక ఎమ్మెల్యే ఇంటి మీదనే దాడి, అది ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి వస్తుంటే ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు కార్లకెళ్లి బయటికి ఏలాడుకుంటా 20 బండ్లు పెట్టుకుని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్లి ఇటు దాకా పోలీస్ ఎస్కాట్ లో వచ్చిరంటే చేతగాని ఒక హోంమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది. అసలు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా, నువ్వు ముఖ్యమంత్రివేనా? అసలు నీకు అర్హత ఉందా? ఇవాళ హైదరాబాద్ లో నడి వీధిలో ఈ రకమైన గూండాగిరి చేస్తే రేపు జరగకూడదు ఏమైనా జరిగితే ఎవడు బాధ్యుడు? నువ్వా? నీ ప్రభుత్వమా? నీ డీజీపా? ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమా?
పురుగులు అన్నం పెడుతున్నారని బీసీ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులు నిరసన చేపట్టారు. కుక్కల కన్నా దారుణంగా చూస్తుంది. కుక్కలకి ఇచ్చే వాల్యూ కూడా మాకు ఇస్తలేదు సార్. వాడితో ఎంత క్లోజ్గా మూవ్ అయితే మాకు కూడా అంత లేదు సార్. ఫుడ్ అస్సలు బాగాలేదు. 10th క్లాస్ మేము అసలు స్టడీ ఏమన్నా లేదు. అందుకని అందరు టీసీ తీసుకొని వెళ్తారు సార్. ఇక ఇప్పుడు కూడా మీరు ఉండరాన్న ధైర్యంతో మిమ్మల్ని పిలిపించినాం సార్. మమ్మల్ని చాలా బెదిరించింది సార్. ఏమైతుంది మీకు ఏం కాదు ఉండండి, కొత్త ప్రిన్సిపల్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు సార్. స్టడీ బాగాలే, కర్రీలో ఇది పురుగులు వచ్చిన ఒక రోజు అయితే బోండాలు చిన్న చిన్న ఉన్నాయి బోండాలు. ఒక అక్కకైతే పెరుగు చట్నీ చేసిండు, అందులో అయితే ఇంతలా పురుగు వచ్చింది. పురుగులు వస్తున్నాయి. చూసాంలే. మేము 10th వాళ్ళకైతే ఇంతవరకు మొన్న ఫిజిక్స్ ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్ మేడంకి ఎస్టర్డేకి టుడేకి టుమారోకి తేడా తెలియదు సార్. మళ్ళీ మ్యాథ్స్ మేడం మాకు ఫస్ట్ నుంచి చెప్తారు, ఒక్క ముక్క కూడా మాకు అర్థం కావట్లేదు. చెప్పాలంటే ఏంటి చెప్తే కూడా అసలు ఏం అర్థం కావట్లేదు సార్. చెప్తే ఏమంటారో చూద్దాం. మా ప్రాబ్లం ఏంటంటే మా సంధ్య మేడం ఉన్నారు కదా, మాకు ఆ మేడమే కాదు ప్రిన్సిపల్ వద్దు. అన్నిటికీ రూల్స్ పెడితే మేము ఎట్లుండాలి సార్? ఇక్కడ ప్రతి దానికి రూల్ అంటున్నారు. పడుకోవడానికి రూల్, తినడానికి అసలు మాకు తిండే మంచి పెట్టలేదు. ఫస్ట్ అది మెయిన్ ప్రాబ్లం. నెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని ఏ మేడం అయినా కనీసం ఎవరైనా సరే గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా. షెటిల్ ఇట్లా మంచిగా అది ఏదో ఒకటి చూసి మమ్మల్ని తిట్టడం తప్పించి ఇంగ్లీష్ లో తిట్టడం. ఫస్ట్ వచ్చిన రోజైతే మనకి చాలా దూరంగా తిట్టినారు సార్. అసలు ఏంటమ్మా ఇదేనా మీకు చేసేది అని ప్రతిదానికి తిట్టడమే. బ్రెయిన్ లేదా మీకు, లివింగ్ డెడ్ బాడీస్ మీరు అని అన్నిటికీ తిడుతూనే ఉంటారు. అల్లూరు జిల్లా రంపచోడవరంలో ఏపీఆర్ బాలికల జూనియర్ కాలేజీలో విద్యార్థులతో రోజు 200 గుంజీలు తీయించిన ప్రిన్సిపాల్, నడవలేని స్థితిలో బాలికలు. ఇప్పుడు దాకా తెలియదా ఈ విషయం? ఇప్పుడు దాకా తెలియదా? అంతా దొంగల్లా ఉన్నారు. 4 రోజుల నుంచి జరుగుతుందో తెలియదు. స్టూల్ ఇవ్వండి, అక్కడ వెళ్తాం. ఒక స్టూల్ ఇవ్వండి. చదువులకు వచ్చినట్లేదు కష్టాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.